ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. స్వదేశీ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రీయ విధాన తీర్మానం. స్వదేశీ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రీయ విధాన తీర్మానం 1958. ఆన్సర్ శాస్త్రీయ విధాన తీర్మానం 1958 స్వదేశీ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన శాస్త్రీయ విధాన తీర్మానం. ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంశాలకు అనుగుణంగా రూపొందించబడిన విధాన తీర్మానం. ఆన్సర్ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం 1993. శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం 1993 ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంశాలకు అనుగుణంగా రూపొందించబడిన విధాన తీర్మానం. జాతీయ పౌష్టికాహార మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ డిసెంబర్ 18, 2017. డిసెంబర్ 18, 2017లో జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభించబడింది. రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ 2010లో భాగంగా ఏ సంవత్సరం నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్ధారించుకున్నారు? ఆన్సర్ 2022. రాజీవ్ గాంధీ జాతీయ సౌర మిషన్ 2010లో భాగంగా 2022 సంవత్సరం నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను సైబర్నెటిక్స్ పేరుతో ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ నార్బర్ట్ వీనర్ రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను సైబర్నెటిక్స్ పేరుతో ప్రతిపాదించినారు. క్రింది ఇవ్వబడిన వాటిలో కృత్రిమ మేధస్సు ఏజెంట్కు ఒక ఉదాహరణ? ఆన్సర్ మానవుడు, అటానమస్ స్పేస్ క్రాఫ్ట్, రోబో. క్రింది ఇవ్వబడిన వాటిలో కృత్రిమ మేధస్సు ఏజెంట్కు ఉదాహరణలు ఎవరంటే మానవుడు, అటానమస్ స్పేస్ క్రాఫ్ట్, రోబో. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అయిన కక్ష ఏది? ఆన్సర్ భూనిమ్న కక్ష. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అయిన కక్ష భూనిమ్న కక్ష. గుంటూరు జిల్లాకు చెందిన కూరపాటి స్థాయి దివ్య రూపొందించిన అతి చిన్న ఉపగ్రహం లక్ష్యసాట్ B2 స్పేస్ కంపెనీ ద్వారా నింగికెగిసింది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. ఈ క్రింది వాటిలో ద్రవ్య ఇంధనాన్ని వినియోగించే వాహక నౌకలు PSLV మరియు GSLV మాత్రమే ద్రవ్య ఇంధనాన్ని వినియోగిస్తాయి. సరిహద్దులలో భద్రతను పెంచడానికి, ఉగ్రవాద ముప్పును తగ్గించడానికి స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ను అభివృద్ధి చేసిన సంస్థ? ఆన్సర్ DRDO. సరిహద్దులలో భద్రతను పెంచడానికి, ఉగ్రవాద ముప్పును తగ్గించడానికి స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ను అభివృద్ధి చేసింది. క్రింది వానిలో గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు? ఆన్సర్ ఆకాశ్ అస్త్ర మాత్రమే గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు. INS వాగ్సీర్కు సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. INS వాగ్సీర్కు సంబంధించిన కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ABC 3 సరైనవే. దీనిని ప్రాజెక్ట్ 75లో భాగంగా రూపొందించారు. B ఈ ప్రాజెక్టులో భాగంగా 6 స్కార్పిన్ తరగతి జలాంతర్గాములను తయారు చేయనున్నారు. C ఈ జలాంతర్గామి ముంబైలోని మజ్గావ్ డాక్ యార్డ్లో ఏప్రిల్ 20న జల ప్రవేశం చేసింది. భారత నౌకలు వాటిని సంబంధించిన ప్రాజెక్టుల ఆధారంగా కింది వాటిలోని సరికాని జత ఏది? భారత యుద్ధ నౌకలు వాటికి సంబంధించిన ప్రాజెక్టుల ఆధారంగా క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ INS వేల. ప్రాజెక్ట్ 75 అనేది సరికాదు. INS వేల ప్రాజెక్ట్ 75 అనేది సరికాదు. సరైనవి INS ఉదయగిరి ప్రాజెక్ట్ 17A సరైనదే. INS సూరత్ ప్రాజెక్ట్ 15B సరైనదే. INS కలవరి ప్రాజెక్ట్ 75 సరైనదే. సరికానిది అడిగారు కాబట్టి అందులో INS వేల అనేది ప్రాజెక్ట్ 75I సరికాదు. కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఆన్సర్
కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో సరైనవి. ఏ. గరుడ, భారతదేశ కంప్యూటర్ గ్రిడ్. గరుడ అనగా భారతదేశ కంప్యూటర్ గ్రిడ్. బి. ఫ్లోసాల్వర్, ఫ్లోసాల్వర్ అనగా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. ఫ్లోసాల్వర్ అనగా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. పరం పద్మ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. పద్మ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. జిపిఎస్ అనగా శాటిలైట్ నావిగేషన్. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత ఈమెయిల్ సర్వీస్. ఈ పాత్ర. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత ఈమెయిల్ సర్వీస్ ఈ పాత్ర. క్రింది వాటిలో తొలి కంప్యూటర్ వైరస్. ఆన్సర్ క్రీపర్ అనేది తొలి కంప్యూటర్ వైరస్. విండోస్, లైనక్స్ మరియు యూనిక్స్ అనేవి వేటికి సంబంధించినవి. ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్, లైనక్స్ మరియు యూనిక్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించబడిన 9 మూల స్తంభాలను సంబంధించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించబడిన 9 మూల స్తంభాలకు సంబంధించినది. ఆన్సర్ దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయడం అనేది డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించబడిన 9 మూల స్తంభాలకు సంబంధించినది. దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయటం. సంబంధించినది ఏంటంటే ఉపాధి కల్పనలో ఐటీ, ఈ క్రాంతి, అందరికీ అందుబాటులో సమాచారం అనేది సంబంధించింది. అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే సంబంధించినది అడిగారు కాబట్టి దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయడం అనేది సంబంధించినది. ఏ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్న ఐటీ నిపుణులతో నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఏర్పాటు చేయబడింది. బి. ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఉన్నటువంటి పలు అంశాలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఆన్సర్ ఏ మరియు బి సత్యం. ఏకు బి సరైన వివరణ. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సత్వర ఫలితాలను ఇచ్చేది. ఆన్సర్ ఐటీ మాధ్యమంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయటం, అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సౌకర్యాల కల్పన, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఆధార్ అనుసంధానం, ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సత్వర ఫలితాలను ఇచ్చింది. దేశంలో ప్రతి ఇంటి నుండి డిజిటల్ అక్షరాస్యత లేని కుటుంబాలు ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ఆన్సర్ పిఎంజి దిశ అనేది దేశంలో ప్రతి ఇంటి నుండి డిజిటల్ అక్షరాస్యత లేని కుటుంబాలు ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించబడిన పథకం పిఎంజి దిశ. క్రింది వానిలో ఏది కంప్యూటరింగ్ సిస్టంపై నియంత్రణను నిర్వహించడానికి హ్యాకర్లను అనుమతించే విధానం. ఆన్సర్ దోపిడీ, ఎక్స్ప్లాయిట్స్. క్రింది వానిలో ఏది కంప్యూటరింగ్ సిస్టంపై నియంత్రణను నిర్వహించడానికి హ్యాకర్లను అనుమతించే విధానం ఏదనగా దోపిడీ. ఆన్సర్ దోపిడీ, ఎక్స్ప్లాయిట్స్. సిస్టమ్ హ్యాకింగ్లో ఈ క్రింది వాటిలో ఏది అత్యంత కీలకమైన యాక్టివిటీ. ఆన్సర్ పాస్వర్డ్లను హ్యాక్ చేయడం. అనేది అత్యంత కీలకమైన యాక్టివిటీ సిస్టమ్ హ్యాకింగ్లో. అణు విద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లో కింది చర్య నియంత్రించిన పరిస్థితిలో జరుగుతుంది. ఆన్సర్ కేంద్ర విచ్ఛిత్తి. అణు విద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లో కింది చర్య నియంత్రించిన పరిస్థితిలో జరుగుతుంది అనగా కేంద్రక విచ్ఛిత్తి అనేది నియంత్రించిన పరిస్థితిలో జరుగుతుంది. U-235 యురేనియం ఎక్కువగా ఉంటే ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఎన్రిచ్డ్ యురేనియం. U-235 యురేనియం ఎక్కువగా ఉంటే ఎన్రిచ్డ్ యురేనియంగా పిలుస్తారు. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది. ఆన్సర్ కల్పక్కంలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఉంది. అణు రంగానికి సంబంధించిన ఏ సంస్థ హైదరాబాద్లో ఉంది. ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంస్థ హైదరాబాద్లో ఉంది. ఇది అణు రంగానికి సంబంధించింది. కుడంకులం 2 అణు విద్యుత్ రియాక్టర్తో కలిపి భారత్ ఉత్పత్తి చేస్తున్న అణు విద్యుత్ ఎంత. ఆన్సర్ 6,780 మెగావాట్లు.
రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆన్సర్ గెగర్ కౌంటర్. గెగర్ కౌంటర్ అనేది రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్ ఏది? ఆన్సర్ కోబాల్ట్-60. కోబాల్ట్-60 అనేది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్. అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సోలార్ అర్రే. సోలార్ అర్రే ఆన్సర్. అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను సోలార్ అర్రే అని పిలుస్తారు. లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మణిపూర్లో లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కలదు. ఈ క్రింది వాటిలో హైడ్రోజన్ శక్తిని ఉపయోగించడానికి కావలసింది ఏది? ఆన్సర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ అనేది హైడ్రోజన్ శక్తిని ఉపయోగించడానికి కావలసినది. క్రింది వాటిలో దేనిని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు? ఆన్సర్ సముద్ర తరంగ శక్తి, జియోథర్మల్ శక్తి, హైడ్రోజన్ శక్తి. ఈ మూడు కూడా నవీన శక్తి వనరులుగా పేర్కొంటారు. నవీన శక్తి వనరులు అనగా సముద్ర తరంగ శక్తి, జియోథర్మల్ శక్తి, హైడ్రోజన్ శక్తి. ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగ శక్తి అందుబాటులో ఉంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లో అత్యధిక సముద్ర తరంగ శక్తి ఉంది. IUCN ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1948. IUCNని 1948లో స్థాపించారు. జీవ వైవిధ్యంపై వ్యూహాత్మక ప్రణాళిక 2011-20 ప్రకారం 20 ఐటీ జీవ వైవిధ్య లక్ష్యాలను నిర్ణయించారు. అయితే ఈ క్రింది వాటిలో ఐటీ లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ సంరక్షణకు నిధులు తగ్గించడం. సంరక్షణకు నిధులు తగ్గించడం అనేది ఐటీ లక్ష్యం కానిది. జీవ వైవిధ్య సంహిత యొక్క నిర్వహణ నియమాలలో ఏది జీవ భద్రతపై ఉన్నది? ఆన్సర్ కార్టాజెనా ప్రోటోకాల్. జీవ వైవిధ్య సంహిత యొక్క నిర్వహణ నియమాలలో కార్టాజెనా ప్రోటోకాల్ అనేది జీవ భద్రతపై ఉన్నది. ఆన్సర్ కార్టాజెనా ప్రోటోకాల్. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించుము. ఆన్సర్ ఏ శక్తి పిరమిడ్లన్నీ నిట్ట నిలువుగా ఉంటాయి. బి జీవరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా కొన్ని తలక్రిందులుగా ఉంటాయి. సి జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా కొన్ని తలక్రిందులుగా ఉంటాయి. డి శక్తి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా కొన్ని తలకిందులుగా ఉంటాయి. పైన తెలిపిన వాక్యాలలో నిజమైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ABC మాత్రమే నిజమైనవి. శక్తి పిరమిడ్లు అన్ని నిట్ట నిలువుగా ఉంటాయి అనేది నిజం. జీవరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా కొన్ని తలక్రిందులుగా ఉంటాయి అనేది నిజం. జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నిట్ట నిలువుగా కొన్ని తలక్రిందులుగా ఉంటాయి అనేది నిజం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ జంతుజాతులు, బయోస్ఫియర్. ఏ మంచు చిరుత, శీతల ఎడారి. ఆన్సర్ బయోస్ఫియర్, శీతల ఎడారి. కంచర్ గాడిదలు, బయోస్ఫియర్, రాన్ ఆఫ్ కచ్. సముద్రపు ఆవు. ఆన్సర్ బయోస్ఫియర్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సముద్రపు ఆవు, గల్ఫ్ ఆఫ్ మన్నార్. రాయల్ బెంగాల్ టైగర్, బయోస్ఫియర్, సుందర్బన్లో రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది. ద ఎకనామిక్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ TEBW సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఆన్సర్ ద ఎకనామిక్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి క్రింది వాటిలో సరైనవి. జీవ వైవిధ్యం వలన ఏర్పడే ఆర్థిక లాభాలపై ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించడం మరియు ఇది పర్యావరణ మరియు జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి నిర్ణయాధికారులకు సహాయం చేయడం. ఈ రెండు సరైనవే. ఆన్సర్ సుసంపన్నమైన జీవ వైవిధ్యానికి తోడ్పాటును అందించే చిత్తడి నేలలతో కూడిన తేలియాడే వృక్ష సంపద కలిగిన ప్రత్యేకమైన లక్షణాలు గల నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ ఘనా నేషనల్ పార్క్.
సుసంపన్నమైన జీవ వైవిధ్యానికి తోడ్పాటును అందించే చిత్తడి నేలతో కూడిన తేలియాడే వృక్ష సంపద కలిగిన ప్రత్యేకమైన లక్షణాలు గల నేషనల్ పార్క్ ఘనా నేషనల్ పార్క్. భారతదేశం యొక్క జాతీయ జల జంతువు ఏది? ఆన్సర్ గంగా నది డాల్ఫిన్. భారతదేశం యొక్క జాతీయ జల జంతువు గంగా నది డాల్ఫిన్. జతపరచండి. చిత్తడి నేల రాష్ట్రం. భిత్తర్కనిక. చిత్తడి నేల భిత్తర్కనిక రాష్ట్రం ఒడిశా. చిత్తడి నేల యశ్వంత్ సాగర్ రాష్ట్రం మధ్యప్రదేశ్. చిత్తడి నేల లోక్తక్ రాష్ట్రం మణిపూర్. చిత్తడి నేల వెంబనాడ్ రాష్ట్రం కేరళ. ఎకాలజీ ఇండెక్స్లో చేర్చబడనిది ఏది? ఎకాలజీ ఇండెక్స్లో చేర్చబడనిది ఏది? ఆప్షన్ 1 జీవ పరిమాణం, ఆప్షన్ 2 నీటి శాతం, ఆప్షన్ 3 వృక్ష సంపద, ఆప్షన్ 4 వ్యయం మరియు ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యయం మరియు ఉత్పత్తి. ఎకాలజీ ఇండెక్స్లో చేర్చబడనిది వ్యయం మరియు ఉత్పత్తి. ట్రాష్ ఈజ్ కాస్ అనే భావన ట్రాష్ ఈజ్ క్యాష్ అనే భావన ఏ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించినది? ఆన్సర్ పునః చక్రియ అనే వ్యర్థాల నిర్వహణకు సంబంధించింది. ట్రాష్ ఈజ్ క్యాష్. క్రింది వాటిలో ఏ ప్రాంతంలో మొదటిసారిగా వ్యర్థాలను తొలగించే వ్యవస్థ ఏర్పాటైంది? ఆన్సర్ ఏథెన్స్. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో మొదటిసారిగా వ్యర్థాలను తొలగించే వ్యవస్థ ఏర్పడింది అంటే ఏథెన్స్ ప్రాంతంలో మొదటిసారిగా వ్యర్థాలను తొలగించే వ్యవస్థ ఏర్పడింది. క్రింది వాటిలో ఏ ఘన వ్యర్థాలు మునిసిపల్ సాలిడ్ వేస్ట్ అనే పదాన్ని వివరిస్తాయి? ఆన్సర్ ప్రమాదకరం కానిది. ఈ క్రింది వాటిలో ఏ ఘన వ్యర్థాలు మునిసిపల్ సాలిడ్ వేస్ట్ అనే పదాన్ని వివరిస్తాయి అంటే ఆన్సర్ ప్రమాదకరం కానిది. విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలను తక్కువ విషపూరిత లేదా విషరహిత సమ్మేళనాలుగా మార్చడానికి సూక్ష్మజీవులను ఉపయోగించే ప్రక్రియ. ఆన్సర్ బయోరెమిడియేషన్. ఆన్సర్. భారతదేశంలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1981లో భారతదేశంలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చింది. క్రింది వాటిలో అటవీ నిర్మూలన వల్ల కలిగే పరిణామాలకు సంబంధించి సరి అయినది? ఆన్సర్ AB 2 సరైనవే. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరుగుతుంది. 2 జీవ వైవిధ్యం కోల్పోవడం. ఈ రెండు కూడా అటవీ నిర్మూలన వల్ల కలిగే పరిణామాలకు సంబంధించినవి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BODకి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది? ఆన్సర్ ఏ నీటిలోని BOD పరిమాణం అనేది జీవశాస్త్రపరంగా నీటిలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుంది అనే దాని కొలత. B స్వచ్ఛమైన నీరు 17 ppm లేదా అంతకంటే ఎక్కువ BOD విలువను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఏ మాత్రమే. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్కి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది ఏంటంటే నీటిలోని బయో ఆక్సిజన్ డిమాండ్ పరిమాణం అనేది జీవశాస్త్రంగా నీటిలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందో అనే దాని కొలత. ఏది వరుస ట్రోఫిక్ స్థాయిలలో విషపూరితం గాఢత పెరుగుదలను సూచిస్తుంది? ఆన్సర్ బయోమాగ్నిఫికేషన్. ఆన్సర్. ఏది వరుస ట్రోఫిక్ స్థాయిలలో విషపూరితం గాఢత పెరుగుదలను సూచిస్తుంది అంటే ఆన్సర్ బయోమాగ్నిఫికేషన్. భారతదేశంలో శబ్దాన్ని వాయు కాలుష్య కారకంగా చేర్చడానికి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో సవరించబడింది? ఆన్సర్ 1987. క్రింది వాటిలో నీటి కాలుష్యం అనే పదాన్ని దేనిని కవర్ చేయడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ABC 3 సరైనవే. క్రింది వాటిలో నీటి కాలుష్యం అనే పదాన్ని దేనిని కవర్ చేయడానికి ఉపయోగిస్తారంటే నీటి వనరులను అవాంఛనీయ పదార్థాల చేరిక మరియు నీటి వనరుల నుండి కావలసిన పదార్థాల తొలగింపు మరియు నీటి వనరుల ఉష్ణోగ్రతలో మార్పులు. ఏది ఒక సరస్సులోని నీటి పోషకాల ద్వారా దాని సహజ కాలుష్యం? ఏది ఒక సరస్సులోని నీటి పోషకాల ద్వారా దాని సహజ కాలుష్యం అనగా యూట్రోఫికేషన్.
యూట్రోఫికేషన్ అనేది ఒక సరస్సులోని నీటి పోషకాల ద్వారా దాని సహజ కాలుష్యం. కింది వాక్యాలలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD సందర్భంలో ఏది సరైనది? ఆన్సర్ AB రెండు సరైనవే. క్రింది వాక్యాలలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD సందర్భంలో ఏది సరైనది అంటే స్వచ్ఛమైన నీరు 5 ppm కంటే తక్కువ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువను కలిగి ఉంటుంది. B అత్యంత కలుషితమైన నీరు 17 ppm లేదా అంతకంటే ఎక్కువ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువను కలిగి ఉంటుంది. క్రింది వాక్యాలలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం విషయంలో ఏది సరైనది? ఆన్సర్ ఏ ఇది 1974లో భారతదేశంలో అమలులోకి వచ్చింది. B దీనిని 1987లో సవరించి శబ్దాన్ని వాయు కాలుష్య కారకంగా చేర్చారు. ఆన్సర్ B మాత్రమే. కింది వాక్యాలలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం విషయంలో ఏది సరైనదంటే B దీనిని 1987లో సవరించి శబ్దాన్ని వాయు కాలుష్య కారకంగా చేర్చారు. వాయు కాలుష్య కారకాల గురించి ఏది సత్యం? ఆన్సర్ వాయు కాలుష్య కారకాల గురించి సత్యమని మాత్రం చదువుతున్నాను. మానవులలో సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం తలనొప్పి, వాంతులు, కంటి మరియు శ్వాసకోశ భాగాల రేణువులను కలిగి ఉంది. మరియు మానవులలో ఫెరాక్సీ అసిటైల్ నైట్రేట్ మరియు ఓజోన్ కంటి రేపురల దగ్గు, తలనొప్పి, పొడిగొంతు, శ్వాసకోశ సమస్యలు మరియు రక్తస్రావం కలిగిస్తాయి. ఇది వాయు కాలుష్య కారకాల గురించి సరైనవి. గంగా నది కాలుష్యం పునరుద్ధరణ గురించి దిగువ వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఏ మాత్రం సరైనది. ఏ వేగంగా పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, విపరీతమైన వృద్ధి నీటి వనరులను వివిధ రకాల క్షీణతకు గురి చేస్తుంది. దీంతో గంగానది పుష్కరాల సమయంలో స్నానానికి కూడా పనికి రాకుండా పోయింది అనేది సరైనది. గ్లోబల్ వార్మింగ్ వలన జరిగే శీతోష్ణ స్థితి మార్పులు ఏవి? గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే శీతోష్ణ స్థితి మార్పులు ఏవి? A, B, C మరియు D అన్నీ సరైనవే. ఏ ధ్రువాలలో మంచు కరిగిపోవడం. గ్లోబల్ వార్మింగ్ వలన జరిగే శీతోష్ణ స్థితి మార్పులు. ధ్రువాలలో మంచు కరిగిపోవడం. B అతివృష్టి, అనావృష్టుల వల్ల తీవ్ర వరదలు. C వర్షపు చినుకులు మధ్యలోనే ఆవిరి కావడం. D ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు. గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపుకు సంబంధించినదే క్యోటో ప్రోటోకాల్. ఓజోన్ పొర అతినీల లోహిత కిరణాలను భూమికి తాకకుండా కాపాడుతుంది. ఈ క్రింది వానిలో ఏది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది? ఆన్సర్ ఎయిర్ కండిషన్లో వాడే క్లోరోఫ్లోరో కార్బన్ అనేది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది. అజెండా 21 యొక్క పథకపు క్షేత్ర పరిధిలో ప్రోగ్రామ్ ఏరియా క్రింది వాటిలో ఏది ఉన్నది? ఆన్సర్ అజెండా 21 యొక్క పథకపు క్షేత్ర పరిధిలో ప్రోగ్రామ్ ఏరియా క్రింది వాటిలో ఏది ఉన్నదనగా ఆన్సర్ వాణిజ్యము ద్వారా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది అజెండా 21 యొక్క పథకపు క్షేత్ర పరిధిలో ఉంది. వాణిజ్యము ద్వారా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం. ఈ క్రింది వాటిలో ఏది ఆసియా పసిఫిక్ ప్రాంతపు మొదటి కర్బన తటస్థ అంతర్జాతీయ విమానాశ్రయము? ఆన్సర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతపు మొదటి కర్బన తటస్థ అంతర్జాతీయ విమానాశ్రయం. ఏ వక్రత ఆర్థిక అభివృద్ధికి పర్యావరణ అధోకరణానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది? ఏ వక్రత ఆర్థిక అభివృద్ధికి మరియు పర్యావరణ అధోకరణానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది అనగా ఆన్సర్ కుజ్నాట్స్ వక్రత. కుజ్నాట్స్ వక్రత అనేది ఆర్థిక అభివృద్ధికి పర్యావరణ అధోకరణానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో 2015కు సంబంధించబడిన ఏ లక్ష్యాలు భారతదేశం సాధించింది? ఆన్సర్ తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించింది. తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించింది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో 2015కు ఉద్దేశించబడిన ఏ లక్ష్యాలు భారతదేశం సాధించిందనగా ఆన్సర్ తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించింది. క్రింది వాటిలో మానవులపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కానిది ఏది? క్రింది వాటిలో మానవులపై గ్లోబల్
వార్మింగ్ ప్రభావం కానిది. ఆన్సర్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల బాష్పీభవనం తగ్గి వ్యవసాయ, పురపాలక మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఏర్పడుతుంది అనేది గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కానిది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అయినది ఏంటంటే మరింత కరువు ఏర్పడుతుంది. ఇది వాతావరణ మార్పులను బాగా ప్రభావితం చేసి సముద్ర మట్టం పెరుగుతుంది. ఇండియా పర్యావరణ నివేదిక 2024 ప్రకారం హిమాలయాల్లోని మంచు ఏ సంవత్సరం నాటికి 70% కరుగుతుందని నివేదించింది. ఆన్సర్ 2100. 2100 నాటికి ఇండియా పర్యావరణ నివేదిక 2024 ప్రకారం హిమాలయాల్లోని మంచు 70% కరుగుతుందని నివేదించింది. భారతదేశం ఏ సంవత్సరం నాటికి కార్బన్ జీరో స్థాయికి చేరుకుంటుందని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ 2070. 2070 సంవత్సరం నాటికి భారతదేశం కార్బన్ జీరో స్థాయికి చేరుకుంటుందని లక్ష్యంగా పెట్టుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే. పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రధాన కార్యాలయం ఉంది. 2030 నాటికి ఎంఎంఆర్ను 70కి తగ్గించాలన్న ఎస్డిజి లక్ష్యాన్ని ఇప్పటికే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు చేరుకున్నాయి? ఆన్సర్ 8 రాష్ట్రాలు. మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఇవ్వవలసిన మాత్రలు ఏవి? ఆన్సర్ క్లోరోక్విన్. క్లోరోక్విన్ అనేది మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఇవ్వవలసిన మాత్రలు. నీటిలో బ్లీచింగ్ ఎక్కువైతే ఏ వ్యాధులు వస్తాయి? ఆన్సర్ నిర్వచనాలు, వాంతులు, ఊపిరితిత్తులు వ్యాధులు. నీటిలో బ్లీచింగ్ ఎక్కువైతే వచ్చే వ్యాధులు విరోచనాలు, వాంతులు, ఊపిరితిత్తుల వ్యాధులు. నీటి వనరుల్లోని నీటిని క్లోరినేట్ చేయుటకు అవసరమగు బ్లీచింగ్ ముందుగా తెలుసుకునేటకు ఉపయోగించే సాధనము. ఆన్సర్ హారాక్స్ సాధనం. నీటి వనరుల్లోని నీటిని క్లోరినేట్ చేయుటకు అవసరమగు బ్లీచింగ్ ముందుగా తెలుసుకునేటకు ఉపయోగించే సాధనము హారాక్స్ విధానం. హారాక్స్ సాధనం.